మంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఒక ఇంపార్టెంట్ నిర్ణయం. దాంట్లో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంబంధించిన వీకర్ సెక్షన్కు సంబంధించిన ఈ 4 స్కీములు, రైతు భరోసా, ఇంద్రమ్మ ఆత్మ భరోసా, కొత్త ఆహార భద్రత కార్డులు, రేషన్ కార్డులు, ఇంద్రమ్మ ఇల్లు, ఈ 4 ముఖ్యమైన అంశాలు అందరికీ చాలా అవసరం ఉన్న ఈ బీదవాళ్లకు అవసరం ఉన్న స్కీమ్స్ను రాష్ట్ర ప్రభుత్వం 26వ తారీఖు నాటి వరకు దీన్ని ప్రారంభం చేయాలని ఈ యొక్క స్కీమ్కి రివ్యూ చేసినందుకు, అది కామారెడ్డి, నిజామాబాద్ 2 జిల్లాలకు రివ్యూ చేసినందుకు వచ్చేసిన గౌరవ మంత్రులు అయిన పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, ఈ యొక్క ఇంపార్టెంట్ మీటింగ్కు హాజరైన అందరు గౌరవ శాసనసభ్యులకు, గౌరవైన ఎమ్మెల్సీ గారికి, 2 కలెక్టర్లు నిజామాబాద్ అండ్ కామారెడ్డి, అలాగే మున్సిపల్ చైర్మన్, మేయర్ మరియు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన చైర్మన్లు, మన జిల్లాకు సంబంధించిన రాష్ట్ర సంబంధించిన చైర్మన్స్, ఈ జిల్లా అధికారులకు, ప్రెస్ సోదరులకు అందరికీ స్వాగతం తెలియజేస్తూ, మరి ఇప్పుడు 4 అంశాల విషయంలో 2 కలెక్టర్లు వాళ్ళ రిప్రజెంటేషన్ ఇచ్చినారు. నేను ఇప్పుడు నాకు కవితమ్మ అంటే నాకు బిడ్డ సమానమే. మరి నేను ఆమెకు తెలియజేస్తూ కొంతమంది సభ్యులు కూడా సూచించినారు, ఈ స్కీమ్లో 10% అవుతున్నారని. ఫస్ట్ క్లారిఫికేషన్ ఏమంటే వాళ్ళు ఇచ్చిన ఫిగర్స్, అది ఫ్యామిలీ ఫిగర్స్ ఉంది, జిల్లా కలెక్టర్ గారు ఇచ్చింది, అది ఇండివిజువల్ కాదు, ఇన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి అన్నారు. అది ఏదైనా స్కీమ్ మొదలు పెట్టినప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి. అందు గురించి ఈ మీటింగ్లో మీ సూచనలు చాలా మంచి సూచనలు ఇచ్చినారు. ఆ సూచనలు కంపల్సరీగా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చి క్యాబినెట్లో పెట్టించి, మంత్రివర్యులు ఆయనకు రెస్పాన్సిబిలిటీ, నేను సలహాదారుగా నా రెస్పాన్సిబిలిటీగా మేము మీరు ఇచ్చిన సూచనలు, గౌరవ శాసనసభ్యులు కూడా బ్రహ్మాండమైన సూచనలు ఇచ్చినారు. ఆ సూచనలు తప్పనిసరిగా ప్రభుత్వానికి తీసుకొని ఇస్తామని చెప్తూ, ఒక ఎగ్జాంపుల్ రైతు భరోసా. రైతు భరోసా కార్యక్రమాల్లో నేను నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కవితమ్మ కూడా అయినా నా యూత్ కాంగ్రెస్ లో ఉండే నిర్మల్ ఏరియాలో ఒక మిత్రుడు, తర్వాత బీఆర్ఎస్ లో పోయినారు, సరే మాకు పోయినారు. చాలా దినాల తర్వాత నాకు కలిసినాడు. ఎక్కడనో కలిసామంటే సభ్యమై 6 మాసాలు అమెరికాలో, 6 మాసాలు ఊళ్ళో ఉంటున్నా అన్నారు. అమెరికాలో అంటే ఒక కొడుకు, ఒక బిడ్డ అమెరికాలో ఉన్నాడు. వెరీ గుడ్, మాకు అదృష్టంతో రాయను అన్న. కాదు మరి ఈడేం చేస్తున్నావు ఇండియాలో అంటే, ఏం చేసేది లేదన్నా, నాకు 200 ఎకరాల భూమి నాకుంది, అది గోదావరి తక్కువ కలిగి ఉన్నది. గోదావరి ఫుల్ అయినప్పుడు ఆ నది 200 ఎకరాలు ఎక్కడుందో నాకే తెలియదు, గోదావరిలో మునిగిపోతుంది. 8 నెలలు గోదావరి పారుతుంది, 4 నెలలు గోదావరి ఎండిన తర్వాత నా భూమి బయటికి వస్తుంది. నేను బయటికి వచ్చి ఏదైనా ఒక పంట వేద్దామని చూస్తే అలా పంట కాదు, ఒక గడ్డి మొలక కూడా మొలది. కానీ మా కేసీఆర్ దయ వలన, అంటే అప్పుడున్న ముఖ్యమంత్రి గారి దయ వలన నాకు 20 లక్షల రూపాయలు, 10,000 చొప్పున 200 ఎకరాలు అంటే 20 lakhs rupees పర్ ఇయర్ నాకు వస్తున్నది. అంటే ఒక్క పంట ఏది పండదు. నేను ఏం పంట వేసినా అంటే కేరళ సభ్యులపై घासी आता उसके अंदर పంట కేరళను వేస్తున్నాం. నిజమైన రైతు ఎన్ని 100 ఎకరాలు ఉన్నా నువ్వు వేసుకొని మంచి పంటలు పండించే వరకు 12 ఇయ్యాల, 15 అన్నాము, 12 ఇస్తున్నాము. కానీ దశాల వారీగా ఫండ్స్ తో సహా ఏ స్కీమ్ అనౌన్స్ చేసినా కొన్ని టెక్నికల్ ఇబ్బందులు ఉంటాయని ముందే చెప్పినాము. దాన్ని మీ సూచనలు వచ్చినాయి కాబట్టి దాన్ని రెక్టిఫై చేసుకుంటా ముందుకు పోతుంది. ఈ గవర్నమెంట్ మొండితనంగా ఉన్నది. ఈ గవర్నమెంట్ ప్రజాస్వామ్యం పద్ధతిలో ప్రజాప్రతినిధులు కానీ చిన్న స్థాయిలో రైతులు కూడా ఇచ్చిన సూచనలు డెఫినెట్ గా అందరికీ యాక్సెప్ట్ అయితే మేము ముందుకు పోతామని మీకు తెలియజేస్తున్నాను. తర్వాత ఇంద్రమ్మ ఆత్మ భరోసాలో కొన్ని టెక్నికల్ గా చాలా మంచి పాయింట్స్ వచ్చినాయి ఇవాళ. ఐఎమ్ అప్రిషియేటింగ్. దాంట్లో ఇప్పుడు మా వెంకటరమణారెడ్డి గారు చెప్పాలి, కామారెడ్డిలో 8 గ్రామ పంచాయతీలు అలా కలిపినారు మున్సిపాలిటీలో.
ఇప్పుడు 8 గ్రామాల్లో జాబ్ కార్డ్ లేదు. మరి ఆ జాబ్ కార్డ్ లేనప్పుడు వాళ్ళకు ఈ రైతు అనేది రాదు వాళ్ళకు. దాంట్లో కూడా నేను మంత్రి వారికి కోరుతున్నాను, నేను కూడా ఇస్తాను, మీరు కూడా అది కూడా నోట్ చేసుకోండి. ఆ 8 గ్రామాల్లో కానీ ఇప్పుడు చాలా మున్సిపాలిటీస్ కొత్తగా చేస్తున్నాం మనం. వాళ్ళకు ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళకు జాబ్ కార్డు లేనప్పుడు ఉంది. కొన్ని చోట్ల ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు మీరు వాళ్ళు 22 డేస్ ఈ సంవత్సరంలో 12 డేస్ లో బీమాలు ఉన్నా ఏదన్నా ఈ సంవత్సరం చేయకుండా ఎప్పుడైనా ఒకసారి 22 డేస్ చేసిందా చేయలేదా 2-3 సంవత్సరాలు కొంచెం దానికి మరొకసారి రివ్యూ చేసుకుంటే కొన్ని ఇచ్చిన సూచనలు చాలా బాగున్నాయి. తప్పనిసరిగా నేను రాస్తున్నాను. నేను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తానని కూడా తెలియజేస్తూ, అలాగే భద్రత ఈ రేషన్ కార్డు విషయంలో కూడా మనకు ఒక్క దినంలో కాదు. ఇది 1 డే 25 జనవరి అయితే క్లోజ్ దుర్గం కాదు, దుర్గం ఓపెన్ ఉంటుంది. మా ప్రభుత్వం ఉన్నంత దినాలు ఇది కంటిన్యూ ప్రాసెస్. ఏంటంటే రేషన్ కార్డు పెళ్లిళ్ళు అవుతా ఉంటాయి, మనం తండ్రి కొడుకులు అలా వెళ్తూనే ఉంటారు, కొత్త రేషన్ అవసరంగా ఉంటుంది, కుటుంబం విడిపోతూ ఉంటుంది. ఇది చేయాలి. గత ప్రభుత్వంలో స్టాప్ చేసేసిన దుబాయ్ మస్కత్కు పోయి వాళ్ళ పేర్లు లేవు, వాళ్ళ పేర్లు కూడా యాడ్ చేయాలి. వాళ్ళకి కూడా ఇవి అన్ని సూచనలు మీరు ఇచ్చిన సూచనలే కాకుండా ఇంకా రాష్ట్రవ్యాప్తంగా సూచనలు వచ్చాయి. అవన్నీ చేసుకొని ఇప్పుడైతే ఒకటి ఫస్ట్ స్టార్టింగ్ 26 ఇది ఇప్పుడు ఇచ్చిన దాంట్లో కూడా ఇదే గ్రామ సభలో పెడతాం. తర్వాత ఇంధర్మ కమిటీ వాళ్ళతో సహా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మళ్ళీ దాని మీద సూపర్వైజింగ్ చేస్తారు. ఇవి కంప్లైంట్స్ ఏమొచ్చినాయి కలెక్టర్ గారు చూస్తారు. దీని తర్వాత ఇది ఆగేది కాదు. అయ్యో నాకు రేషన్ కార్డు రాలేదు ఎవరు ఆధారపడద్దు, कोई डरने की जरूरत नहीं है. ये राशन कार्ड का कंटिन्यू स्कीम है. ये जैसे जैसे आदमी बढ़ते रहेगा, बच्चा जाके बड़ा होता है, शादी होता है, खानदान बढ़ जाता, अलग हो जाते, उनको सबको राशन कार्ड मिलेगा. डॉक्टर వైఎస్ రాజశేఖర రెడ్డి గతంలో సాచురేషన్ పాయింట్ అందరికీ రేషన్ కార్డ్స్. బీద వాళ్ళు ఉన్నారు, భూమి లేని వాళ్ళు, రైతులు, బీద రైతులు ఎవరు ఉన్నారు వాళ్ళందరికీ భూములు వచ్చేదిగా. మరి ఇందిరమ్మ ఇల్లు విషయంలో కూడా ఇది చాలా అవసరం ఉంది. ఇందిరమ్మ ఇల్లు అక్కడ కూడా గతంలో కొన్ని అవకతవకలు జరిగినాయని కంప్లైంట్స్ ఉన్నాయి. ఇవి జరుగుతూ ఉంటాయి. కానీ ఎంతవరకు మనము దీన్ని ఆపగలుగుతామో, వాళ్ళకి ఎంతమంది నిజమైన లబ్ధిదారులకు ఎలక్ట్ చేసి మనం ఇవ్వగలుగుతామో దాని మీద మన అందరు కాన్సన్ట్రేట్ ఉండాలా. డెఫినెట్ గా కొన్ని సూచనలు మీరు ఇచ్చినారు. మరి మనము ఫీల్డ్ పోయిన తర్వాత కొన్ని కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. ఆ కంప్లైంట్స్ వచ్చినప్పుడల్లా ఉంది అప్పుడు ప్రశాంత్ చెప్పిన బిల్స్ కూడా పాత మేము చెప్పిన స్టార్ట్ అయినా కాలేదని హౌసింగ్ డిపార్ట్మెంటే లేకుండే. ఇక బిల్ ఎవరు రికార్డ్ చేయాలి కాబట్టి హౌసింగ్ డిపార్ట్మెంట్ మళ్ళీ ఎస్టాబ్లిష్ అయిపోయింది. కాబట్టి హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మినిస్టర్ గారు కూడా నేను కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ చెప్పి ఈ స్కీమ్ ఏ గవర్నమెంట్ అయినా కానీ గవర్నమెంటే ఆ గవర్నమెంట్ లో వాళ్ళు 3 lakhs స్కీమ్ లో స్టార్ట్ చేశారని కానీ లేకుంటే మనం కూడా దసరా నుంచి ఏమని హోంమంత్రి గారు చెప్పినారు అలాంటిది మనం కానీ సుదర్శన్ రెడ్డి సార్ కూడా చాలా విషయాలు ఆన్సర్ చెప్పినారు. రాకేష్ రెడ్డి కూడా చాలా మంచి సలహా ఇచ్చినారు. మరి ముఖ్యంగా అర్బన్ ఎమ్మెల్యే గారు ధన్పాల్ గారు మా అర్బన్కి అసలే రాలేదు, ఒక ఇల్లు రాలేదని చెప్పినారు. వాస్తవంగా అర్బన్ ఏరియాస్ లో మిస్ అయిన చోట వాళ్ళకు అడిషనల్ కోటాయి కాకుండా మరి ఇప్పుడు ఉండడానికి 35 లో ఓన్లీ తక్కువ చూపిస్తున్నారు. దయచేసి ఇద్దరు కలెక్టర్స్ ఉన్నారు. అర్బన్ ఏరియాస్ లో కొంచెం అప్లికేషన్ రావడం అవి ఉంటుంది. ల్యాండ్ ఉండదు, మెయిన్ గా వాళ్ళకు ల్యాండ్ ఉండదు కాబట్టి మనం గవర్నమెంట్ ల్యాండ్ ఐడెంటిఫై చేసి మాస్టర్ ప్లాన్ తయారు చేసి రోడ్స్, డ్రింకింగ్ వాటర్, డ్రైనేజ్ ఇవన్నీ ఒక మోడల్ కాలనీస్ గా మనము తయారు చేస్తేనే వాళ్ళను మనం న్యాయం చేయగలుగుతామని తెలియజేస్తూ మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి ఇంత టైం తీసుకుని రివ్యూ చేస్తున్నారు. మరియు గౌరవ ఆల్ ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్ వాళ్ళకు కూడా నేను కూడా నోట్ చేస్తున్నాను. మీ సూచనలు, మీ సలహాలు నేను రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ